నందవరం మండల పరిధిలోని ముగతి గ్రామంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి సంబంధించిన ప్లాంట్ ను మంగళవారం ప్రారంభించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మగతి ఈరన్నగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ పుల్లయ్య, మండల నాయకులు, అధికారుల సమక్షంలో ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మగతి ఈరన్నగౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గ్రామాల్లో స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తదనంతర కాలంలో గ్రామ ప్రజలు అభ్యర్థించడంతో గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో శ్రీ బివి నాగేశ్వరరెడ్డి గారి చొరవతో మండల పరిధిలో నిధులు కేటాయించడం జరిగింది. 50,000 రూపాయలు. ఆ నిధుల ద్వారా గత వారం రోజుల నుంచి పనులు చేపట్టి ఈరోజు పూర్తి చేసి ప్రారంభించడం గ్రామ పెద్దలు, నాయకులు, ఎంపీడీఓ గారు మరి ఇతర అధికారులు సమక్షంలో ఎన్టీఆర్ సుజల పథకం ఏదైతే ఉందో గ్రామీణులకు క్వాలిటీ వాటర్, ఏదైతే ఫిల్టర్ వాటర్ మనకు అతి తక్కువ ధరలో కార్డు రూపేణా మనకు 20 లీటర్ల వాటర్ అనేది ఇవ్వడం ఈ పథకం ప్రారంభించడంతో గ్రామస్తులందరికీ తాగునీటి సమస్య తీరిపోతుందని ప్రభుత్వం వెళ్తూ ఉంది. ఆ దిశలో ముఖ్యంగా మన గౌరవనీయులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జయనేశ్వరరెడ్డి సార్ గారు కూడా మన నందవరం మండలంలో అన్ని గ్రామాలకు గ్రామ ప్రజలందరూ కూడా పరిశుభ్రమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మన ఈ ముగతి గ్రామంలో మీరు చాలా రోజుల నుంచి వాడుకలు లేకుండా ఉండేదాన్ని మరి గ్రామ పెద్దలు ఈరన్నగౌడ్ గారు అందరూ దీన్ని వారి కృషితో దీన్ని తయారు చేసి ఈ రోజు ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మన గ్రామానికి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన ఎమ్మెల్యే గారు జయనాథ్ అన్న గారు, మన ఎండిఓ గారు మేము రిక్వెస్ట్ చేసిన పద్ధతి ప్రకారము మన గ్రామానికి మన ఏవి గారు వచ్చి బ్రహ్మాండంగా చేసి దీన్ని మరి రీఓపెనింగ్ చేయడం జరిగింది. కేవలము ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి దీన్ని పండుకుని లేపెట్టినాము. దాన్ని అందరూ మనం సద్వినియోగపరుచుకున్న గ్రామస్తులు ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి పెద్దలకి, మా గ్రామస్తులకి, తెలంగాణ వీరులకు, అందరికి విలేకరులకు అందరికీ నమస్కరిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.